అడ్డంగా పెట్టినాడు, వాటిని మేము తెలుసుకున్నాము అని చెప్తున్నాను. ఏమిటి? నా కొడుకు జూదమాడతాడా? జూదమాడమే కాదు, సురాపానం కూడా చేస్తాడు. ఏమిటి? నా కుమారుడు సురాపానం చేస్తాడా? సురాపానం మాత్రమే కాదు, వేశ్యాలలోనే చిట్క వేస్తే చాలు ఎటువంటి వేశ్యలైనా కానీ వాళ్ళు చుట్టూ తిరుగుతారు చెప్పగానే ఇవన్నీ గొప్పతనాలా? ఇవన్నీ సన్మాన సత్కారాల పిలవడానికి పేరు ప్రఖ్యాతులు పొంది ఒక రాజకులంలో రాజ దర్బార్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆయన కొడుకు విజయాన్ని వినగానే ఒక్కసారి సరదించుకున్నాడు. తలెత్తి ఇంటిదాకా వెళ్ళడం మనసొప్పగా ఉత్తర్యాన్ని నెత్తిపైన వేసుకొని ఎవరికి తాను కనిపించకుండా ఇంటిదాకా వెళ్ళినాడు. ఇటువంటి పిల్లల వలన తల్లిదండ్రులకు వచ్చేటువంటి ఒక అవమానాలు ఈ విధంగా ఉంటాయి. అప్పుడు ఇంటిలో తన గృహిణి భార్య వంట వండుతూ ఉన్నది వంటశాలలో. ఆమె సమీపానికి వెళ్ళి, రాజుగారు నాకు ఆనాడిస్తున్నటువంటి బంగారు కడియం ఎక్కడా ఉన్నదో చెప్పలేదంటే ఆమెకు తెలుసును దీన్ని కొడుకే తీసుకుని వెళ్ళి వేసరకు లేదా జూదమాటంలో ఓడిపోయినాడు అని. ఆనాడు రాజుగారు ఇచ్చినటువంటి ఉంగరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అడిగినాడు. నేను బడితో ఉన్నాను, అవన్నీ సందులలో పెట్టినాను, తర్వాత ఇస్తానండి, వాటిని ఇప్పుడు తొందరగా వచ్చింది అంటూ దాట వేస్తూ ఉన్నదా. ఎదురుగా నిలబడి ఉన్న యథార్థాన్ని చెప్పమని ఎప్పుడైతే నిలదీసినాడో నీళ్లు కాకముందు తాను చెప్పినది, మన పిల్లవాడు అడిగితే ఇచ్చినాను, వాటన్నిటి కూడా తీసుకుని వెళ్ళి ఆటలో ఓడిపోయినాడు అని మాట చెప్పగానే ఏమంటే మూర్ఖురాలు నేను ఇంకా చూడను భార్య పైకి వెళ్ళి సచేల స్నానం చేసి ఇంటిలోకి వచ్చి భార్యతో చెప్తున్నాడు, నీవు మాత్రం వాడిని ఇంటికి రానివ్వకు. ఆ పుత్రుడు మనకు లేడు అని భావించి వాడు మరణించినాడు అని భావించి సచేల స్నానం చేసినాను, వాటిని మాత్రం నేను గౌరవించకు, వాటి అన్నపానాలను ఎక్కడానికి వీలు లేదు అని ఆ గడిదారి చేసినాడు. రోజు వలె రాత్రి అర్ధరాత్రి పూట తాను చేసేటువంటి పనులన్నీ కూడా చేసుకున్నటువంటి వాడే ఇంటికి రానివచ్చినాడు. వచ్చే తలుపులు తీయలేదు, అన్నాన్ని పెట్టలేదు, నీళ్ళను కూడా కనీసం వేయలేదు. ఈ విధంగా మొదటి రోజు నిరాదరణకు గురైనటువంటి తాను 2 రోజులు 3 రోజులైనా కానీ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆదరించలేదో అప్పుడు ఆకలి తప్పులతో ఉన్నటువంటి వాడి గ్రామం